హలో, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం ప్రస్తుతం కూటమి ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వైఎస్ఆర్సీపీ తన రాజకీయ కార్యక్రమాలకి ఎప్పుడు పాజిటివ్ యాటిట్యూడ్తో వెళ్ళే దాఖలాలు అనేవి మనకి ఎక్కడా లేవు. ఇంతకు ముందు అంటే 2019కి ముందు వైఎస్ఆర్సీపీ అనుసరించిన విధానాలు, ప్రస్తుతం అనుసరిస్తున్న విధానాలని మనం ఒకసారి గమనిస్తే వైఎస్ఆర్సీపీ యాటిట్యూడ్ ఎప్పుడు విధ్వంసకరమైన విధానాలు, లేదంటే ఈ వ్యక్తిగతమైన లక్ష్యాలు చేసుకోవడం, కులాల ప్రస్తావన, మతాల ప్రస్తావన, లేదంటే ప్రాంతాల ప్రస్తావన తీసుకొచ్చి ప్రజల్లోని ఒక విధమైన విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా వైఎస్ఆర్సీపీ విధానాలు అనేవి చాలా వరకు మనం గమనించే ఉంటాం. దీనికి సంబంధించి ఈ మధ్య 2-3 రోజుల్లో జరిగిన కొన్ని సంఘటనల గురించి మనం ఈ వీడియోలో కొద్దిగా విశ్లేషణ చేసుకుందాం. ముందుగా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఛానల్ అభివృద్ధికి మీ వంతు సహకారం అందిస్తారని ఆశిస్తున్నాం. ఇక విషయంలోకి వెళ్తే, ఈ మధ్య 1-2 రోజుల ముందు వైఎస్ఆర్సీపీకి చాలా వరకు సపోర్టుగా ఉన్నటువంటి శ్రీ పురుషోత్తం రెడ్డి గారు అనే ఒక రాజకీయ విశ్లేషకులు రాయలసీమలోని ఒక సమావేశాన్ని నిర్వహించి, ఆ సమావేశంలో అమరావతిలో చాలా విపరీతంగా ఖర్చు చేస్తున్నారు, ఈ అమరావతిలో ఖర్చు పెడుతున్నంత రాయలసీమ నుంచే తీసుకువెళ్ళి అక్కడ అమరావతిని అభివృద్ధి చేస్తున్నారు, ఇక్కడ రాయలసీమ అనేది వెనుకబడిపోతుందని ఒక విధంగా ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టేటట్టుగా ఆయన మాట్లాడడం అనేది జరిగిందని కొన్ని సామాజిక మాధ్యమాల్లో వచ్చింది. అదే నిజమైతే ఇక్కడ ఆయన గమనించాల్సిన విషయం ఏంటంటే, ఇంతకుముందు వైఎస్ఆర్సీపీ నాయకులు చాలామంది అమరావతి కోసం విపరీతంగా అప్పులు చేస్తున్నారని వాళ్ళు తెలియచేయడం జరిగింది. అమరావతి కోసం అప్పులు చేస్తే రాయలసీమ నుంచి డబ్బులు తీసుకెళ్ళి అమరావతిలో పెట్టే పరిస్థితి ఎందుకు వస్తుంది? వాళ్ళే అప్పులు చేస్తున్నారంటారు, ఇప్పుడేమో రాయలసీమలో నుంచి తీసుకెళ్ళి డబ్బులు అమరావతిలో పెడుతున్నాం అంటారు. కానీ ఇక్కడ వాళ్ళు గమనించాల్సిన విషయం ఏంటంటే, బడ్జెట్లోని వాళ్ళు ఎక్కడైనా సరే అమరావతి కోసం ప్రభుత్వం ఇన్ని నిధులు కేటాయించిందని ఒక్క సెంటెన్స్ అయినా చూపించగలరా? ఇక్కడ అమరావతి అనేది పూర్తిగా బడ్జెట్కి సంబంధం లేకుండా అమరావతి పేరు మీదనే అప్పులు తీసుకొస్తున్నారు. ఆ అప్పులకు కూడా కేంద్ర ప్రభుత్వం గ్యారంటీ ఇస్తుంది. ఇక్కడ అమరావతి నిర్మాణం కోసం ఖర్చు పెడుతున్న ₹1 కూడా మన ప్రస్తుత ప్రభుత్వానికి వస్తున్న రెవెన్యూ నుంచి ఖర్చు పెట్టడం లేదు. భవిష్యత్తులో కూడా చేస్తున్న అప్పులు తీర్చడం కోసం ఈ అమరావతిలో ఉన్న భూములను అమ్మేసి ఆ వచ్చే డబ్బుతో అప్పులు తీరుస్తామంటున్నారు తప్ప ఇక్కడ మన రాష్ట్ర బడ్జెట్ నుంచి ఎక్కడ వడ్డీలకు కానీ కిస్తీలకు కానీ ₹1 కూడా కేటాయించడం జరగట్లేదు. కాబట్టి ఈ విషయం ఆయన తెలుసుకోకుండా కేవలం రాయలసీమ ప్రజల దగ్గర విద్వేషాలను రెచ్చగొట్టడానికి ఈ విధంగా మాట్లాడడం అనేది చాలా వరకు దురదృష్టకరమైన విషయం. ఇక రెండో విషయం, మరి కొంతమంది రాయలసీమలోని ఒక సమావేశాన్ని నిర్వహించి అక్కడ ఈ రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని పూర్తిగా ప్రస్తుత కూటమి ప్రభుత్వం వారు పక్కన పెట్టేసి రాయలసీమకి చాలా తీరని అన్యాయం చేస్తున్నారని చెప్పి కొన్ని వ్యాఖ్యానాలు చేసినట్టుగా మనకి సామాజిక మాధ్యమాల్లో రావడం జరిగింది. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, ఈ రాయలసీమ ఎత్తిపోతల పథకానికి ఎక్కడా ఏ విధమైన అనుమతులు తీసుకోలేదు, పర్యావరణ అనుమతులు తీసుకోలేదు. ఇవేమీ తీసుకోకుండా శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ప్రాజెక్ట్ నిర్మాణ కార్యక్రమాలు ప్రారంభించారు. ఆయనకి ఎప్పుడు ఈ చట్టాలు, రూల్స్, రెగ్యులేషన్స్, నియమ నిబంధనలు ఇటువంటివి ఏమీ పట్టవు.
ఆయన ఈ రాయలసీమ ప్రాజెక్టు కడదాం అనుకున్నారు కాబట్టి ఆయన ప్రాజెక్టును ప్రారంభించడం జరిగింది. ఈ ప్రాజెక్టు ప్రారంభించిన తర్వాత అప్పట్లో ఆయన గురువైనటువంటి శ్రీ కేసీఆర్ గారు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్లోని ఈ ప్రాజెక్ట్ని ఆపివేయాలని చెప్పి కేసు వేయడం జరిగింది. ఈ కేసు పూర్తిగా విచారణ చేసిన తర్వాత ఈ ప్రాజెక్టుకి ఏ విధమైన అనుమతులు లేవని, పర్యావరణ పరంగా కూడా అనుమతులు తీసుకోలేదని గ్రీన్ ట్రిబ్యునల్ వారు వెంటనే ప్రాజెక్ట్ నిర్మాణ కార్యక్రమాన్ని ఆపివేయమని ఒక తీర్పు ఇవ్వడం జరిగింది. దీనితో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడే 2021 సంవత్సరంలోనే దీని నిర్మాణ కార్యక్రమాలను ఆపివేశారు. కాకపోతే మనకి కొన్ని సామాజిక మాధ్యమాల్లో వస్తున్న సమాచారం ప్రకారం ఏంటంటే, ఈయన అధికారంలో ఉన్నప్పుడు కేంద్ర ప్రభుత్వానికి ఈ ప్రాజెక్ట్ని పూర్తి చేయడం కోసం అని చెప్పి ఈ గ్రీన్ ట్రిబ్యునల్లో ఉన్న కేసు విషయంలో వెసులుబాటు కల్పించాలని చెప్పి ఒక లేఖ రాశారని చెప్పి కూడా కొంతవరకు సమాచారం ఉంది. కాకపోతే దీంట్లో నిజమా అబద్ధమా అనేది ప్రస్తుతం మనం కన్ఫర్మ్ చేయలేం. కానీ ఇక్కడ ఈ వైఎస్ఆర్సీపీ నాయకులు చెబుతుంది ఏంటంటే, కేవలం ఒక 200 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే రాయలసీమ సస్యశ్యామలం అయిపోతుందని వాళ్ళు తీవ్రంగా విమర్శిస్తున్నారు. 200 కోట్ల రూపాయలతోని ఈ ప్రాజెక్ట్ పూర్తి అయిపోతే 5 సంవత్సరాల అధికారంలో ఉన్న శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేసినట్టు? 200 కోట్ల రూపాయలు దీనికోసం కేటాయించలేకపోయారా? అంటే ఇక్కడ యాక్చువల్గా జరిగిన విషయం ఏంటంటే, గ్రీన్ ట్రిబ్యునల్ వారు ఈ ప్రాజెక్టు నిర్మాణ కార్యక్రమాన్ని నిలుపుదల చేయమని ఒక తీర్పు ఇవ్వడంతో ఈ ప్రాజెక్ట్ ఆగిపోయింది. ప్రస్తుతం అదే పరిస్థితి ఈ రోజు కూడా కొనసాగుతుంది. ఈరోజు కూటమి ప్రభుత్వం వారు వెళ్ళి ఈ రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని నిర్మించే అవకాశం లేదు. గ్రీన్ ట్రిబ్యునల్ నుంచి అనుమతులు వస్తే తప్ప ఈ ప్రాజెక్టు ముందుకు నడిచే అవకాశం లేదు. ఇటువంటి విషయాలన్నీ తెలిసి కూడా కేవలం ఏదో రాయలసీమ వాళ్ళని రెచ్చగొట్టడం కోసం అని చెప్పి ఈ విధంగా రాయలసీమ ఎత్తిపోత పథకానికి 200 కోట్లు ఖర్చు పెడితే చాలు, ఆ పథకం పూర్తి అయిపోతుంది. కానీ కొన్ని 1000 కోట్లు, లక్షల కోట్లు ఖర్చు పెట్టి అమరావతిలోని నిర్మాణం చేస్తున్నారు, మన రాయలసీమకు మాత్రం ఒక 200 కోట్లు విడుదల చేయట్లేదు అని ఇక్కడ ఈ ప్రాంతవాసుల్ని రెచ్చగొట్టడం అనేది చాలా వరకు దురదృష్టకరమైన విషయం. ఇక్కడ ప్రజలు ఇంతకు ముందులాగా లేరు. చాలా వరకు సామాజిక మాధ్యమాల్లో వాళ్ళు ఎప్పటికప్పుడు జరుగుతున్న విషయాలను తెలుసుకుంటూనే ఉన్నారు. కాబట్టి ప్రజల్లోని ఈ విధమైన ద్వేషభావాలు రేకెత్తించడం వల్ల ఆ పార్టీకి నష్టమే జరుగుతుంది తప్ప ఎక్కడ ఆ పార్టీకి లాభం జరిగే అవకాశం లేదు. కాబట్టి ప్రస్తుతం కూటమి ప్రభుత్వం వారు ఈ వైఎస్ఆర్సీపీ నాయకులు ఇలా ప్రాంతాల మధ్య గొడవలు రేకెత్తించడానికి ఈ 3 సంవత్సరాలు కూడా వాళ్ళు చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేస్తూనే ఉంటారు. కాబట్టి వైఎస్ఆర్సీపీ నాయకులు ఇలా ప్రాంతాల మధ్య, కులాల మధ్య దేశభావాలను రెచ్చగొట్టేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవడం, తగిన చర్యలు తీసుకోవడం ప్రస్తుత ప్రభుత్వం ఖచ్చితంగా చేయవలసిన ముఖ్యమైన పనులు. కాబట్టి ఈ విషయంగా ప్రస్తుతం కూటమి ప్రభుత్వం ఉన్న నాయకులు దృష్టి పెడతారని, దీనివల్ల మన రాష్ట్ర భవిష్యత్తు ఏ విధంగానూ నష్టం జరగకుండా చూస్తారని ఆశిద్దాం. థ్యాంక్ యూ. ఈ వీడియో నచ్చినట్లయితే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.